హిట్3 మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. సరికొత్త నానిని చూసేందుకు ఎగ్జైటింగ్ గా ఉన్నారు అభిమానులు. ఇలాంటి టైంలో మూవీకి సంబంధించి వచ్చిన లీక్ అద్దిరింది. కానీ అదే విషయంపై ఫైర్ అయ్యాడు దర్శకుడు శైలేష్ కరుణ్. శైలేష్ కరుణ్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ హిట్3 మే 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో టీమ్ బిజీగా ఉంది. ఇలాంటి టైంలో హిట్3 గురించి అదిరిపోయే అప్డేట్ లీక్ అయింది. ప్రేక్షకుల్లో అమాంతం ఆసక్తి పెంచేసిన ఆ అప్డేట్ పై శైలేష్ కరుణ్ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన బాధని చెప్పుకున్నాడు. ఆ పోస్ట్ లో ఏముందంటే, ప్రేక్షకులు థియేటర్లు అనుభవించే ప్రతి ఎగ్జైటింగ్ మూమెంట్ కోసం మూవీ యూనిట్ పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తుంది. శక్తికి మించి కష్టపడి పనిచేస్తుంటారు. థియేటర్లో మేము క్రియేట్ చేయాలనుకునే ఆ ఎఫెక్టివ్ మూమెంట్ కోసం చాలా కష్టపడతాం. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవటం చూసి ఆ కష్టాన్ని మర్చిపోతాం. కానీ ప్రస్తుతం మీడియా తీరు చాలా విచారకరంగా ఉంది. థియేటర్లో ప్రేక్షకులు ఎగ్జైట్ అయ్యేందుకు ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ని ముందుగానే లీక్ చేసేస్తున్నారు. ఆ విషయం ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. అందరికన్నా ముందుగా రిపోర్ట్ చేయాలనే మీ కర్తవ్యం గురించి మాకు తెలుసు, అర్థం చేసుకోగలం. కానీ ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నవి లేకుండా ఏది పడితే అది లీక్ చేయకూడదు అనే మినిమం కామన్ సెన్స్ మీకుందా? చేసే ముందు అది తప్పా రైటా అని ఆలోచించరా? ఒకప్పుడు గొప్ప విలువలతో కూడిన జర్నలిజం ఉండేది. సినిమాల గురించి మంచి మంచి అప్డేట్ తెలిసినా కానీ వాటిని బయట పెట్టకుండా దాచే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. తెలిసింది తెలిసినట్టు లీక్ చేసేసి రచ్చ చేస్తున్నారు. ఇలా చేయటం అంటే చిత్ర బృందం కష్టాన్ని మాత్రమే దోచుకోవటం కాదు, ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ ని కూడా దోచుకోవటమే అని ఫైర్ అయ్యారు శైలేష్ కరుణ్. ఇంతకీ ఏం జరిగిందంటే, హిట్ ఫ్రాంచైజీలో 3వ భాగంగా రాబోతున్న సినిమా హిట్3. శైలేష్ కరుణ్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ ఓ రేంజ్ లో ఉంది. మే 1న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ప్రమోషన్ కి సిద్ధమవుతున్నారు మేకర్స్. అయితే ఇందులో కార్తీ క్యామియోలో కనిపిస్తాడనే టాక్ వచ్చింది. హిట్ ఫ్రాంచైజీలో హిట్4లో కార్తీ నటించబోతున్నాడనే ప్రచారము జరిగింది. ఈ విషయం లీక్ కావడంతో హర్ట్ అయ్యాడు శైలేష్ కరుణ్. ఇదే జర్నలిజం అంటూ క్వశ్చన్ చేస్తూ తమ కష్టాన్ని, ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ ను దోచుకుంటున్నారంటూ ఇలా పోస్ట్ పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.